పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పుచ్చకాయల షాపుల్లో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ సుందర్ రామరెడ్డి తనిఖీలు చేపట్టారు. పుచ్చకాయల్లో కలర్, షుగర్ ఇంజెక్ట్ చేస్తున్నారన్న ప్రచారాన్ని, ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు తనిఖీలు చేపట్టారు. మావుళ్ళమ్మ ఆలయం సమీపంలోని పుచ్చకాయల హోల్సేల్ షాపులో పుచ్చకాయను కట్ చేసి కాటన్తో చెక్ చేశారు. పుచ్చకాయలోని ఎరుపు రంగు కాటన్కు అంటుకుంటే రంగులు ఇంజెక్ట్ చేసినట్లు గుర్తిస్తామని సుందర్ రామరెడ్డి తెలిపారు. పుచ్చకాయలకు కెమికల్ ఇంజెక్ట్ చేసిన భాగంలో ప్యాచెస్ ఏర్పడతాయని తెలిపారు. భీమవరంలో చేసిన తనిఖీల్లో పుచ్చకాయల్లో ఎలాంటి కెమికల్, కలర్ ఇంజెక్ట్ చేసినట్టు గుర్తించలేదని అన్నారు. పుచ్చకాయలు స్వచ్ఛంగా ఉన్నట్టు గుర్తించామని తెలిపారు. పుచ్చకాయ కల్తీ కలిగిందంటే వాళ్ళు తొడిమి దగ్గర ఇంజెక్ట్ చేసే అవకాశం ఉంది. అదే విధంగా ఉపరితలం మీద కూడా ఇంజెక్ట్ చేసే అవకాశం ఉంది. ఆ ఇంజెక్ట్ చేసిన దగ్గర ప్యాచెస్ కంటే పుచ్చులుగా అయిపోయి గట్టిగా ఉపరితలం గట్టి పడిపోతుంది. దానికి సింపుల్ ఉదాహరణ. అదే విధంగా తొడిమి దగ్గర ఇంజెక్ట్ చేస్తుంటే తొడిమి దగ్గర కూడా బాగా ప్యాచెస్ వచ్చేసి గట్టిగా టెంకలాగా అయిపోతుంది. సహజ సిద్ధమైన కాయ సున్నితంగా నొక్కితే కాయ ఆ యొక్క ఉపరితలం మీద నొక్కు ఏర్పడుతుంది. అదే చిన్న ఉదాహరణ. కాబట్టి ఈ ప్రపంచంలో అత్యంత ఆదరణ పొంది మంచి పండుగ, మూడో పండుగ చెప్పుకోవచ్చు. ప్రజలు దీన్ని బాగా వినియోగదారులు గమనించి ఆ విధంగా కొనుగోలు చేయాలని చెప్పి